వెనకాల మీ వెనకాలే ఉన్నారు. మేడం గారు మీరు కూడా ఎలా తిరుగుకోండి. వాణి గారు మీరు కూడా తిరుగుకోండి. ఆగండి, బొక్క ఇస్తున్నప్పుడు తెద్దామని. వెనకేమీ లేదు కదా. మేడం గారు మీరు ఏదో బాగా వచ్చిన సంతకాలు పెట్టారు. మా తమ్మగారు చెప్తాను. కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, అతిరథ మహారాజులు, విద్యార్థిన తల్లిదండ్రులకు నా నమస్కారాలు, అలాగే విద్యార్థులకు ఆశీస్సులు. మరి ఈనాటి కార్యక్రమాన్ని స్టేజ్ మీదకి ఆహ్వానించవలసిందిగా నీలిమ గారిని ఆహ్వానిస్తున్నాను. మన ఎస్ఎంసీ చైర్మన్ గారు గౌరవనీయులు ఎం నాగగణ్య బాబు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. మన ముఖ్య అతిథులు గౌరవనీయులు శ్రీమతి కె సత్యవతి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. మన గ్రామ సర్పంచ్ గౌరవనీయులు శ్రీమతి రామలక్ష్మి మురళి గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం.
మన ఎస్ఎంసీ చైర్మన్ గౌరవనీయులు శ్రీమతి రామలక్ష్మి రామకృష్ణ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. మన వైస్ చైర్మన్ గారిని శ్రీమతి సత్యనారాయణ గారిని వేదికపై సరళంగా ఆహ్వానిస్తున్నాం. మన వార్డు మెంబర్ గౌరవనీయులు శ్రీ డి శ్రీను గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. మన గ్రామ పెద్దలు గౌరవనీయులు శ్రీ నారాయణ కుమార్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు శ్రీ ఎస్ నానిబాబు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు శ్రీ ఎస్ రాంబాబు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. శ్రీ హర్షరాజు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు శ్రీ వై సత్యబాబు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు శ్రీ ఏ రాంభద్రం గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు శ్రీ బి శివాజీ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు శ్రీ ఈ అశోక్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు శ్రీ బి అబ్బుల్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు శ్రీ చిన్నిబాబు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు టి సూరిబాబు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు కె చిన్ని సూరిబాబు గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాము. గౌరవనీయులు సుబ్రహ్మణ్యం గారిని ఆహ్వానిస్తున్నాము. మరి పెద్దలందరూ వేరు వేరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. గంటలోనో అరగంటలోనో వస్తామని చెప్పి ఉండడం వల్ల మరి మనకి షెడ్యూల్ మనకి ప్రభుత్వం వారు షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు మనం నిర్వహించాలి కనుక మరి ప్రోగ్రామ్ని పెద్దల అనుమతితో స్టార్ట్ చేయడం జరుగుతుందని. మరి ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మన పాఠశాలలో చదువుకునే పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని ఒక చోట చేర్చి మన పిల్లల భవిష్యత్తు కొరకు మనం ఏం చేయాలి, మనం ఏ విధమైన పనులు చేయాలి, పిల్లలకి పాఠశాల ఎలా ఉంది, సౌకర్యంగా ఉందా లేదా, పాఠశాలకు ప్రభుత్వం వారు అన్ని సౌకర్యాలు ఇస్తున్నారా లేదా, ఒకవేళ అలా లేకపోతే మనం ఏం చేయాలి, మనందరం కలిసినట్టుగా మన పాఠశాలను అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా మంచి ఆలోచన. నిధులు ఇవ్వడం ఒకటే కాదండి, పేరెంట్స్ని కూడా పాఠశాలకు పంపించడం వల్ల పిల్లల యొక్క ఇంటి దగ్గర వాళ్ళు కొన్ని లోటుపాట్లు ఉంటాయి. పిల్లల చదువు విషయంలో కానీ వాళ్ళ ప్రవర్తన విషయంలో కానీ ఇలాంటి టీచరు పేరెంట్ కలిపి ఆ పిల్లల భవిష్యత్తును నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకు ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మన పాఠశాల గురించి చెప్పాలంటే మన పాఠశాలలో ఉదయం 9 గంటల నుంచి 3:30 వరకు పాఠశాల జరుగుపడుతుంది. ఇందులో విద్యతో పాటు అనేక అంశాలు కూడా మేము పిల్లలకి ట్రైనప్ చేయడం జరుగుతుంది. ఈ అనేక అంశాలు ఏంటంటే పిల్లలకి ఆటలు, పాటలు, చదువు ఒకటి కాకుండా స్పీచెస్, పిల్లలు స్టేజ్ మీదకి వచ్చి నిర్భయంగా వాళ్ళు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అవి చెప్పగలిగే సామర్థ్యం వాళ్ళకి అందించడం. మరి పెద్దలుగా మనమే ఒక స్టేజ్ అంటే పెద్ద మాల్స్ అలాంటివి ఉంటాయి చూడండి, అలాంటి టాయిలెట్స్ ఎంత నీట్గా ఉంటాయో అంత నీట్గా మనకు రోజుకి 3 సార్లు టాయిలెట్స్ మనం శుభ్రం చేస్తూ ఉంటాం. అంటే శుభ్రం చేయడం ఓన్లీ వాటర్తో శుభ్రం చేయడం కాదండి, మనకి లిక్విడ్స్ ఉన్నాయి మనకి, అలాగే మంచి స్మెల్, గుడ్ స్మెల్ రావడానికి, అలాగే మనకి డిజైన్ ఇన్ఫెక్ట్ అండ్ క్లీనింగ్ మెటీరియల్స్ ఇలాంటివన్నీ మనకి ప్రభుత్వం వారు సమకూర్చారు. అవి ఉపయోగించి చాలా నీట్గా మన టాయిలెట్స్ అంటే చిన్న స్మెల్ కూడా రాదు, మీరు కావాలంటే మీరు చూడవచ్చు. సో ఆ విధంగా పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఉద్దేశంతో ఆరోగ్య రక్షణ ఆ విధంగా చేస్తున్నాం. అలాగే మధ్యాహ్న భోజనం పిల్లలకి మేము ఇంతకు ముందు క్యారేజీలు పట్టుకుని వెళ్ళేవాళ్ళం, అప్పటికి ఈ పథకాలు లేవు. అప్పుడు చల్లగా అయిపోయిన అన్నాన్ని మేము తినేవాళ్ళం. పిల్లలకి వేడివేడి ఆహారం అందించడం వల్ల వాళ్ళకి మంచి డైజెషను, చక్కగా అనారోగ్య పాలవకుండా ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి మన నారా లోకేష్ గారు అయితే విద్యాశాఖ మంత్రిగా
మన పాఠశాలకు చాలా సదుపాయాలు కలుగజేయడానికి, అలాగే జిఎఫ్ఎల్ అని పెట్టారు ఒకటి, 75 రోజుల ప్రణాళిక అది జిఎఫ్ఎల్. ఈ జిఎఫ్ఎల్ అనే ఉద్దేశం ఏంటి? పిల్లలు వారి యొక్క వ్యక్తిగత స్థాయిలు ఎలా ఉన్నాయి అనేది టీచర్కి తెలుస్తుంది. వారి స్థాయిలకు అనుగుణంగా బోధన జరపాలి. మామూలుగా బోధన ఎలా ఉంటుందంటే మాకు సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ ఆ లెసన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెసన్కి వెళ్ళిపోతాం. ఈ జిఎఫ్ఎల్ఎంలో అది లేదు. ఒక పిల్లలు, కొంతమంది పిల్లలు ఇంటి దగ్గర పరిస్థితులు కానీ వాళ్ళ పుస్తకాలు తీయకుండా దాన్ని చదవకుండా ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళిపోతానని గురవుతూ ఉంటారు. అటువంటి పిల్లలకి 75 రోజుల ప్రణాళిక స్కూల్ టైంలోనే లాస్ట్ ఇయర్ జరపడం జరిగింది. వాళ్ళని చదవడం రాయడం చాలా ఇబ్బంది పడుతున్న పిల్లల్ని చదవడం రాయగలగడం కూడా వాళ్ళకి నేర్పడం, అలాగే మ్యాథమెటిక్స్లో 4 ఆపరేషన్స్ వాళ్ళకి స్కిల్స్ రావడానికి స్కూల్లో జరిగింది. సరే, ఈ స్కూల్లో జరిగాక 100% అవ్వలేదు, ఇంకా కొంచెం మిగిలి ఉన్నది. మరి అప్పుడు ఏం చేయాలి అనే ఆలోచన చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం వారు మరి విద్యామిత్రుల్ని పెట్టారు సమ్మర్ క్యాంపులో. మనకి సమ్మర్ నెల 15 రోజుల్లో సమ్మర్ క్యాంపుల్లో విద్యామిత్రులు మనకి ఇక్కడ టీచర్ గారు అనుష గారు ఉన్నారు. అలాగే ఇంకా మిగిలిన కూడా మేము ఆహ్వానించాం. 6 పిల్లలండి డైలీ వచ్చి సమ్మర్లో పిల్లలకి విద్యా బోధన చేశారు. దానివల్ల పిల్లలకి ఇంగ్లీష్ బాగా చదవడం, అన్ని బాగా వచ్చిన పిల్లలకి ఇంగ్లీష్ గ్రామర్ కూడా చెప్పించడం జరిగింది. అలాగే స్పీచెస్ ఏదో ఒక విషయం చెప్పి దాని మీద మాట్లాడించడం, అంటే పిల్లల్లో టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసే ఉద్దేశంతో, అలాగే పిల్లల యొక్క స్థాయిని మెరుగుపరచాలని సమ్మర్లో కూడా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మనకి మళ్ళీ 75 డేస్ యాక్షన్ ప్లాన్ మరలా పెట్టడం జరుగుతుంది. జిఎఫ్ఎల్ అనేది, జిఎఫ్ఎల్ అంటే గ్యారంటీడ్ ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పుడు మనకు స్కూల్లో పిల్లలకి భోజనంలో వారానికి 5 గుడ్లు వేస్తున్నామండి. అంటే ప్రోటీన్, పిల్లలకి మంచి ఆహారం అందాలి, వాళ్ళు బలవంతంగా తయారాలి, శారీరకంగా మానసికంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఎగ్ని ఇస్తున్నారు. 5 వారానికి 5 రోజులు, ఒకరోజు సాటర్డే ఉండదు. అలాగే చిక్కీ అండి, ఇంతకుముందు చిక్కీ వేరుశెనగ చిక్కీ ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మిల్లెట్స్, అపరాలతో తయారు చేసిన చిక్కీలు ఇస్తున్నారు. అంటే పిల్లలకి ఇంకా బలంగా ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి అనే ఉద్దేశంతో అటువంటి చిక్కీలు మనకి పాఠశాల తరఫున మనకి వారానికి 3 రోజులు చిక్కీలు ఇస్తాం. 3 రోజులు రాగి మాల్ట్, అది కూడా బెల్లంతో తయారు చేసిన రాగి మాల్ట్, ఐరన్ లోపం లేకుండా ఉండడం కోసం అవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పిల్లలకి హ్యాండ్ వాష్, మేము ఇంటి దగ్గర పిల్లలు హ్యాండ్ వాష్ ఎలా చేసుకుంటారో తెలియదు, కానీ మా స్కూల్లో మాత్రం హ్యాండ్ వాష్ లిక్విడ్తో పిల్లలు డైలీ హ్యాండ్ వాష్ చేసుకున్నాకే, ప్లేట్ కూడా కడుక్కున్నాకే భోజనానికి వస్తారు. అలా మేము గుడ్ హ్యాబిట్స్ని పిల్లల్లో డెవలప్ చేయడానికి ఇక్కడ అన్నీ మేము అలవాటు చేస్తూ ఉన్నాం. తర్వాత పిల్లలు ఒక క్రమశిక్షణగా భోజనం కూడా కింద పడకుండా ఉండేలా మేము డైలీ నీట్గా తినాలి, ప్లేట్లో ఒక అన్నం మీద కూడా ఉండకూడదు. ఇది రైతులు ఎంతో శ్రమతో కష్టపడి మనం కొనుక్కోవడమే కాదు, వాళ్ళు ఎంతో శ్రమ కూడా దాని వెనక ఉంది అనే ఉద్దేశాన్ని పిల్లల్లో సామాజిక స్పృహను కూడా కలిగించే ఉద్దేశంతో అలాంటి విషయాలు కూడా మేము బోధించడం జరుగుతుంది. అంతేకాకుండా పిల్లలకి మేము విద్యా బోధన మరింత శ్రద్ధగా చేయాలనే ఉద్దేశంతో మరి నవోదయకి అప్లికేషన్లు పెడుతున్నాం. వీళ్ళని కోచింగ్కి వేరే చోటకి పంపిస్తామని అంటే మేమే చెప్తాం. అక్కడ ఎక్స్ట్రా అవర్ కూడా నేను దగ్గరున్న మా టీచర్స్ మేము పిల్లల్ని అభివృద్ధి చేస్తాం. మేము ఈవినింగ్ టైంలో స్కూల్ అయిపోయి కూడా చెప్తామని చెప్పడం జరిగింది. మరి ఆ కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. అలాగే గ్రౌండ్ విషయంలో చక్కగా పిల్లలకి మంచి ఆట స్థలం ఉంది. అలాగే కిచెన్ గార్డెన్ పెంచుకోవాలనే ఉద్దేశంతో చెరువు మట్టి తోలించుకుందామని ఆశపడ్డాం, కానీ ఆ చెరువు మట్టి తోలడం లేకపోవడం వల్ల అది చేయించుకోలేకపోయి ఈ సంవత్సరం అది ఎప్పటికైనా నెక్స్ట్ ఇయర్ అయినా చేస్తామండి. అయినా సరే కిచెన్ గార్డెన్ మేము మెయింటైన్ చేస్తాం. ఈ NREGS దొరక గారు, ఫీల్డ్ అసిస్టెంట్ గారు మాకు వర్కర్స్ పంపిస్తున్నారు, చక్కగా చేయించిపోయి క్లీనింగ్ అంతా వాళ్ళ ద్వారా జరిగింది. మేము ఆ కిచెన్ గార్డెన్ కూడా గడ్డంతా తీసేసాక మేము ఆకుకూరలు, అలాగే ఆల్రెడీ దొండపాదు పెట్టాం, చిక్కుడుపాదు పెట్టాం. ఇవన్నీ అంటే పిల్లలకి మంచి ఆహారం అందించాలి. పురుగులు తయారు చేసాడు చూడండి, అసలు బయట మార్కెట్లో కూడా ఇంత విలువైన ప్రాబ్లం.
వెనకాల మేడం గారు మళ్ళీ ఇంకోటి వీడియో తీద్దాం. అందులో ప్రతి సాటర్డే పిల్లలకి హ్యాండ్ క్రాఫ్ట్ వర్క్ చేస్తూ ఉంటారు. టీవీలో చూసి బొమ్మలు తయారు చేయడం, ఈ ప్రతిదీ ఏదో ఒక ఆర్ట్, పిల్లల్లో డ్రాయింగ్ కానీ అన్ని రకాల కార్యక్రమాలు చేయబట్టి పిల్లల్లో ఇది వచ్చింది. మేము నిజంగా ఆశ్చర్యపోయాం చేసి చూసి. వెరీ గుడ్, కంగ్రాట్స్. బ్యాగ్ బెల్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే టీఎల్ఎం ద్వారా బోధన, అంటే టీఎల్ఎం అంటే జాదు పితారా కిట్ అని ఒక పెద్ద బాక్స్ ఉంటుంది. అందులో ఈ బాక్స్ సంబంధించిన మెటీరియల్ మరి ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. మన ఆశా వర్కర్ గారు వారానికి ఒకసారి వచ్చి పిల్లలందరికీ ఐరన్ టాబ్లెట్స్ ఇస్తారు. దగ్గర పిల్లలకి వేయించేస్తాం. సో పిల్లలకి హెల్త్ చెకప్, అలాగే కళ్ళు, వీళ్ళకి విజన్ ఎలా ఉంది, వీళ్ళకి ఏమైనా స్పెట్స్ పడతాయా అవన్నీ చెక్ చేయడం కూడా లాస్ట్ ఇయర్ జరిగింది. మళ్ళీ ఈ ఇయర్ కూడా జరుగుతుంది. లాస్ట్ ఇయర్ స్పెట్స్ ఇచ్చారమ్మా, కొంతమందికి స్పెట్స్ పెడితే స్పెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆటపాటలు, విశాలమైన తరగతి గదులు. మన కాన్వెంట్లో ఆటలోకి వెళ్తే ఆ గదులు ఎలా ఉంటాయంటే చాలా చిన్నగా ఉంటాయి, ఇరుకుగా ఉంటాయి. పిల్లలు కూర్చొని కంఫర్ట్గా కూడా ఉండదు ఆ బెంచీ. మనకు అలా కాకుండా బెంచీకి ఒక 3 పిల్లలు మాత్రమే కూర్చుంటారు, ఎక్కువ కూర్చోరు. చాలా స్పేసియస్గా ఉంటుంది, పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే బాయ్స్కి గర్ల్స్కి ప్రత్యేకమైన టాయిలెట్ సదుపాయం ఉంది. అంటే బాయ్స్కి గర్ల్స్ కూడా టాయిలెట్స్ ఉన్నాయి. అలాగే మనకి డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ వాటర్ మనం ఇస్తూ ఉంటాం. మన స్కూల్లో ఆర్ఓ వాటర్ కంబాల శ్రీనివాస్ గారు రిపేర్ కొంచెం అడిగితే ఒక 20,000 ఇస్తే మొత్తం ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మనం ఇంకా అడ్వాన్స్డ్గా ఉండేలాగా మనం దాన్ని చేయించుకోవడం జరిగిందండి. వాటర్ చాలా బాగుంటుంది మంది. అలాగే డ్యూయల్ డెస్క్స్ పిల్లలు ఎవరో కింద కూర్చోరు. డెస్క్ సాయి గారు ముందుకు రండి, రండి. పిల్లల్ని ఇంకా బాగా తయారు చేస్తామని. అలాగే కాన్వెంట్ నుంచి వచ్చిన పిల్లలు ఇప్పుడిప్పుడు వాళ్ళ లైన్లో వచ్చేస్తున్నారు. చక్కగా ఇప్పుడు ప్రతి దాంట్లో ముందు ఉంటున్నారు. ఆల్రెడీ సుబ్రహ్మణ్యం గారు తీసుకొచ్చారు. ఎందుకంటే అలా తీసుకొచ్చిన తల్లిదండ్రులకు ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే ముందు మీరు పంపిస్తే మేము ఏం చేస్తామో మీకు చూపించగలుగుతాం. మీరు ఈ ఇయర్ ఎండింగ్కి మీ పాప ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఆల్రెడీ మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది. 2 విషయాలు మరి ఈ సమావేశాన్ని ఉద్దేశించి ముందుగా చైర్మన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ మెగాపేటిఎం 4.0కి ఇచ్చేసిన పెద్దలకి, రాజకీయ నాయుడికి, ప్రధానోపాధ్యాయుల వారికి, అలాగే స్కూల్ టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే పిల్లల తల్లిదండ్రులకి నా ధన్యవాదాలు. పిల్లలకి నా ఆశీస్సులు. అందరూ కూడా బాగా చదువుకోవాలని ఆశిస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్ అంటే కొంతమందికి గవర్నమెంట్ స్కూల్ అన్నట్టు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కొంతమంది అనేక అత్యంత స్థాయిలో ఉన్నారని అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మన తూర్పుగోదావరి జిల్లా నిన్నే ఒక ధవళేశ్వరంలో అమ్మాయి పన్నులు చేసి అని అంతరిక్షానికి సెలెక్ట్ అయింది. ఒక 20 మందిలో అమ్మాయి సెలెక్ట్ అవ్వడం మా అందరికీ కూడా గర్వకారణం. స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చదువుకొని ఆ అమ్మాయిలాగా మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చైర్మన్ గారు Bye.
అండ్ అలేఖ్య బాగా పాడారు. వాళ్ళందరికీ క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు ఇది తల్లికి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0 ఉద్దేశించి అశోక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఉద్దేశించి మరి మన గ్రామ పెద్దలు అశోక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమానికి సభాధ్యక్షులు మధ్యాల వీరబాబు గారికి, వైస్ చైర్మన్ గారికి, టీచర్స్కి, పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ వందనాలండి. పిల్లలు అమ్మా ఎలా వినాలి? కొంతమంది పిల్లలు ముందుకు వచ్చారు. ముఖ్యంగా మన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను వేసి చదివించినటువంటి తల్లిదండ్రులకి మా నమస్కారాలండి. ఎందుకంటే చాలామంది ప్రైవేట్ స్కూల్లో వేసి డబ్బులు వృధా చేసుకుని మన స్కూళ్ళు, మన ప్రభుత్వ పాఠశాలని సిద్ధపరుస్తున్నట్టుగా అనిపిస్తున్నారు. శనివారం ఎందుకంటే చాలామంది పొద్దున్నే 6 గంటలకి తల్లిదండ్రులు లేచి పిల్లలకి క్యారేజ్ పెట్టాలి. కోరుకొండ వెళ్ళాలి, రాజమండ్రి వెళ్ళాలి పెట్టాలి. పిల్లలు ఈ అడవుల్లో బస్సు వెళ్ళిపోతుంది కదా, ఆటో వెళ్ళిపోద్ది. ఈ అడవులు ఏం చేస్తారు, పిల్లలు సరిగ్గా టిఫిన్ పెట్టలేరు. టిఫిన్ పెట్ట టైం కోసం ఆటో వెళ్ళిపోతుంది, బస్సు వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఇక్కడ మన స్కూల్లో చదువుకున్నారనుకోండి, 9 గంటలకు స్కూల్కి రావచ్చు. తల్లిదండ్రులు టైంకి భోజనం వంట చేయడం జరుగుతుంది, మీకు టిఫిన్ పెట్టి పంపించడం జరుగుతుంది. అదే మనం దూరంగా వెళ్ళాలి ఉంది, ఆరోగ్యం పాడు చేసి కొంచెం పాలైన ఇస్తున్నారు, టిఫిన్ పెట్టడం కావట్లేదు, అలాగా ఆరోగ్యం పాడైపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. దూరంగా వెళ్ళి చదువుకోవడం వల్ల డబ్బు వృధా అవుతుంది, పిల్లల ఆరోగ్యం వృధా అవుతుంది. ఆరోగ్యంగా ఉంటే మహాభాగ్యం. మహాభాగ్యం అంటే ఆస్తి సంపాదన ఎక్కువ సంపాదించుకున్నట్టు. మనకు ఆరోగ్యం చాలు, సంపాదించిన దేవుడే. పిల్లలకి ఇప్పుడు మా పాపం మీరు ఈ సంవత్సరం వచ్చిందా సార్? లాస్ట్ ఎంత ఇది మన స్ట్రెంత్ కూడా కరెక్ట్గా ఉంది. వాళ్ళు టెంపరీ పని చేసింది కాకుండా వేరే ఊరు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళిపోవడం వల్ల మా స్కూల్లో స్ట్రెంత్ మా స్కూల్ మనకు కాపాడుతున్నారు. ఈ మీటింగ్ సారాంశం ఏంటంటమ్మా, నేను రావడం కాదు, తల్లికి వందనం. మరి ఇప్పుడు పిల్లమ్మ ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలకి 4 ఉన్నా, 5 ఉన్నా, 6 ఉన్నా అందరికీ 13,000 చొప్పున అకౌంట్ వేయడం జరుగుతుంది. 2,000 స్కూల్ పేమెంట్ వేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలు చదివించుకోవడం కోసం బాగా మళ్ళీ ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు చదువుకోవడం, ఒకరు మానిటర్ చేసుకోవడం కాకుండా ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి కూడా మరి మన ప్రభుత్వాలు ప్రోత్సహిస్తారని చెప్పి. అలాగే తల్లిదండ్రులు ఇంతకుముందు 1970లో బాబు వినండి, మేము పుట్టిన సమయంలో నిర్బంధ కుటుంబ నియంత్రణ చేసేవారు. అంటే పిల్లలు ఎక్కువ మంది పుట్టకుండా ఇద్దరు పిల్లలతో ఆపరేషన్ చేసుకోమని చేసేవారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాల వాళ్ళు పిల్లల్ని ఎక్కువ మందిని ప్రశ్నించాలి అని చెప్పి ప్రభుత్వాలు వేడుకుంటాయి. 3 పిల్లలు పుడితే 3 పిల్లలు పుడితే 30,000, 4 పిల్లలు పుడితే 40,000. అలాగే పిల్లల తల్లిదండ్రులకి మరి జనాభా పెరగడం కోసమని మరి మన ప్రభుత్వాలే ముందుకొచ్చాయి. ఏ ప్రభుత్వాలు అయితే కుటుంబ నియంత్రణ చేసిందో అదే ఫ్రీ కుటుంబ నియంత్రణ ఇప్పుడు మళ్ళా ప్రభుత్వాలు దిగొచ్చాయి. కాబట్టి తల్లిదండ్రులందరూ ఆలోచించి అర్థం చేసుకుని, ఎందుకంటే మాకైతే వయసు అయిపోయింది, పిల్లలు కానీ వయసు లేదు. పిల్లలు ఎవరైతే ఉన్నారో భర్త తెలియని వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది సంతానాన్ని కలగాలని చెప్పి వాళ్ళకి దీవించుకుంటున్నారు. పిల్లలు మరి ఎక్కువ మంది ప్రైవేట్ స్కూల్ పోకుండా ఇక్కడ ఈ ఊళ్ళో చదివించుకోవడానికి వచ్చి సంప్రదించడానికి మేము కూడా వచ్చి ప్రజలు తిరుగుతామండి.
మాట్లాడినటువంటి అశోక్ గారికి ధన్యవాదాలు. అలాగే మరి నెక్స్ట్ ఇయర్ ఎన్రోల్మెంట్ డ్రైవ్లో మేము కూడా దగ్గరుండి పాఠశాలలో పిల్లల్ని చేర్పిస్తామన్నారు. మాకు డబ్బుల రూపంలో కంటే మా పాఠశాలకి పిల్లల్ని చేరిస్తే మీకు అంతకంటే గొప్పది ఇంక మీకు ఏమీ లేదు. సో చాలా విలువైన మాట మాకు హామీ ఇవ్వడం మీకు ప్రత్యేకంగా మా స్టాఫ్ అందరి తరఫున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. అలాగే మన చైర్మన్ గారు కూడా ఈ సమ్మర్లో మేము అడ్మిషన్స్ కోసం తిరిగినప్పుడు ఆయన కూడా వచ్చేవారు. అలాగే ముందు లాస్ట్ జూన్లో కూడా ఆయన కూడా వచ్చి కొద్దిమందిని మోటివేట్ చేయడం జరిగింది. ఏదైనా సరే మా పాఠశాలలో మా విద్యార్థులే మా పిల్లల్ని తీసుకొచ్చేలాగా కృషి చేసేలాగా మా పిల్లల్ని మేము తయారు చేసుకుంటామని తెలియజేసుకుంటూ మరి నెక్స్ట్ స్పీచ్ అండి. మరి తరుణిక వచ్చిన కొత్తలో మాట్లాడటం కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు ప్రతిదానికి అర్జెంట్ ముందుకు వచ్చేస్తుంది, చాలా ధైర్యంగా ఉంటుంది. నేను చేస్తానని అంటది. మరి తరుణిక మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. My name is Tarnika. I am studying third class. Today's speech. నా పేరు తరుణిక. నేను 3వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయుల వారికి, గ్రామ పెద్దలకు, తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాతోటి విద్యార్థులకు శుభాకాంక్షలు. నేను ఈ పాఠశాలలోకి కొత్తగా వచ్చాను. నాకు ఇక్కడ చాలా బాగున్నది. నాకు బుక్స్, యూనిఫామ్స్, సాక్స్, బెల్ట్స్ అన్నీ ఉచితంగా ఇస్తున్నారు. మన గౌరవైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనంలో నాకు 15,000 రూపాయలు ఇచ్చారు. అవి నాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అందుకు సీఎం గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Respected HMs, teachers, parents and my dear friends, good morning everyone. My name is Raicha. I am studying in 2nd class. Today I am very happy to see you here in this mega parent teacher meeting. We gathered here to discuss about our progress and development of our school. I want to thank teachers, parents for doing everything for us. I also thank teachers for teaching everything as like family. We have sufficient classrooms. We have free education, books, bags, shoes and belts. We have clean washrooms. We have big playground, sports material. We have beautiful library with many books. Thank you, Ananda. అంత మార్పు లేదు. వచ్చాక చెప్పేది మాత్రం ఇక్కడికి వచ్చాకే జరిగింది. మరి ఆ పేరెంట్స్ అంటే మేము చెప్తే ఏదో హాస్యాస్పదంగా ఉంటుంది. పేరెంట్స్ ఒకసారి వచ్చి 2 మాటలు అంటే మీ అమ్మాయిలో మీరు ఏమన్నా పిల్లలు నేర్చుకునే కొద్దీ టీచర్లు ఎంత నేర్చుకుంటే అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉండే టీచర్లు మనకున్నారు. మాకు ఉండేది ఏంటంటే ఇంటి దగ్గర కూడా ప్రోత్సాహం ఉండాలి. పిల్లలకు చెప్పిన విషయాల్ని ఇంటి దగ్గర మరలా వాళ్ళు రిపీట్ చేసి చదవాలి. అలా చదివినప్పుడు ఇలా స్పీడ్గా యాక్టివ్గా ఉంటారు. గ్యారంటీగా మీరు ఎంత కాన్వెంట్కి వెళ్ళినా సరే సరిపోరు. వాళ్ళు ఇక్కడ ఆల్రౌండ్ డెవలప్మెంట్ వస్తుంది. వాళ్ళకి ఫీర్ ఉండదు. చాలా ఫ్రీగా మాట్లాడతారు. సో మరి టీచర్స్కి అభినందనలు తెలియజేస్తున్నారు. చాలా బాగా పిల్లలకి నేర్పుతున్నారు. నెక్స్ట్ అనుష వర్షిత వచ్చి మరి తన స్పీచ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ అమ్మాయి కూడా కాన్వెంట్ నుంచే వచ్చిందండి. మనకి లాస్ట్ ఇయర్ వచ్చింది. Respected HMs, teachers, parents and my dear friends, good morning everyone. My name is Varshita. I am studying 5th class. Thank you to all parents for coming to mega parents meeting. School and support help children grow better. Your encouragement is very important for the children. Every parent should know the facilities provided by the government. We have a teacher in every class and also small
day by day for our strength. The government is providing is also 30,000 in every children in the name of Talliki Vandanam. We requested to join your children in our schools. Be part of developing in our schools. Thank you, Anila. సో ఈ అమ్మాయి మొదట్లో స్టేజ్ ఫియర్, టీచర్లు కూడా మాట్లాడటానికి భయపడుతూ ఉండేది. ఇక్కడికి వచ్చాక ఎందుకంటే వాళ్ళ పేరెంట్ కూడా ఉన్నారు, వాళ్ళ మాటల్లో ఒక్క రెండు విషయాలు అంటే ఆ మార్పు తెలియజేస్తే ఈ పాఠశాలకు మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు, అదే ఉద్దేశం. అందుకనే రెండు విషయాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. వచ్చిన పెద్దలకి, ప్రజల ఉపాధ్యాయులకి ఇక్కడ మా పాప మా బాబు చదువుతున్నారండి. మాదండి ఏలేశ్వరం అండి. కానీ మా పిల్లల కోసం నేను ఎన్నో స్కూల్ చూసిన ఒక లాయర్ అండి చదివింది, మా వారు ఒక లెక్చరర్. అయితే జ్ఞాన సరస్వతి స్కూల్లో మా పిల్లలు జాయిన్ చేసాం. జాయిన్ చేసిన తర్వాత అక్కడ కొంచెం డ్రెస్ ఎక్కువండి, మనం ఫీజులు కట్టుకుని చదివిస్తున్నాం. కానీ మన పిల్లలకి అక్కడ చాలా కొంచెం కష్టంగా ఉంటుంది చదవడం. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీనెస్ ఉండదు. వాళ్ళని ఇంకా అలా బొమ్మల్లో కూర్చోబెట్టడం, చదివించడం, ఇంటికి పంపించడం అంతే. ఇంకా వాళ్ళకి నేర్చుకోవడానికి ఏమి ఉండేది కదండి. మా పాప దానివల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోయి ఏడుస్తుండేది, బాగా భయపడిపోతూ ఉండేది. అయితే నేను ఇదేంటి ఇలా అయిపోతుంది పాప అనేసి అమ్మాయి మీద అబ్జర్వేషన్ చేస్తూ ఇలా అంటే కుదరదు, మనకి ఇంటికి పడతాం, మన పాప ఆరోగ్యం పాడైపోతుంది, ఫ్రీగా ఉండట్లేదు, ఇదేంటి చూసి స్కూల్కి వెళ్ళాను. అక్కడ జాయిన్ అయ్యింది పిల్లల కోసం. జాయిన్ అయితే అక్కడ అంతా చూసలేదు. అక్కడ నాకు ఏం ఇది అనిపించలేదు, పిల్లలకి ఎలా ఉండకూడదు అనేసి అప్పుడు తీసి చాలా స్కూల్ చూసామండి. బాగానే ఉండేవాళ్ళు చూశాను, ఏ స్కూల్ కూడా నాకు ఇది అనిపించలేదు. అప్పుడు ఈ స్కూల్ కోసం తెలిసిన దాంట్లో ఒకసారి చూద్దాం కదా అని వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ స్కూల్ అంతా కూడా నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్ అంతకన్నా చాలా బాగుంది. ఫుడ్ విషయంలో నీట్నెస్ కానీ, టీచర్స్ కానీ నిజం చాలా చాలా బాగుందండి. ఇంతే ఫీజులు లక్షలు కట్టేవాళ్ళు మనం ఫీజు ఫీజులు కట్టినాము, ఇక్కడ చాలా బాగుంది అనేసి. అప్పుడు ఇక్కడ పల్లెటూరు అయినా అసలు ఊరు మాకు ఏం తెలియదు. వచ్చామండి. వచ్చి ఇక్కడ మా వారు నేను కూడా ఇక్కడ జాయిన్ చేయడానికి సిద్ధమయ్యాం. కానీ ఎక్కడ ఉండాలో తెలియదు. పిల్లలు పంపించాలంటే ఎలా పంపించాలో భయం. కానీ పిల్లల కోసం ఏం చేసామంటే మేము ఇంకే ఊళ్ళో రెంట్కి హౌస్ రెంట్ తీసుకొని మా పిల్లల కోసం మేము ఇక్కడ ఉండడానికి నిశ్చయిస్తాం. అంటే మేము ఇక్కడికి వచ్చామంటే మెయిన్ కారణం టీచర్స్. ఇక్కడ స్కూల్ పిల్లలు చాలా బాగా నచ్చిందండి మాకు. కాబట్టి ఇక్కడ టీచర్ చాలా బాగా వర్క్ చేస్తున్నారండి. గవర్నమెంట్ స్కూల్ నేను ఎక్కడా చూడలేదు. కాబట్టి ఇక్కడ చెప్పే టీచర్స్ అందరికీ ఇప్పుడున్న పెద్దలందరినీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీకు ఎన్నో ఇబ్బందులు ఉన్నా మరి మా కోసం ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు పిల్లలు రైట్ చెప్తారు. లోహిత, రష్మిక ఇద్దరు. My name is Lohita. I am studying second class. బాయ్స్ అందరూ హాల్లోకి రండి. బయటికి ఎందుకు వెళ్తున్నారు? Second class. A B C dancing time. E F G H hopping time. I J K running time. Q R S T TV time. U V W rating time. X Y Z jolly time. Thank you. వెరీ గుడ్, చాలా బాగా పాడింది.
చూడండి గులాబీ పువ్వు నేనండి పచ్చ రంగు నేనండి రష్మిక కొంచెం సేపు ఆగి కూర్చొని మళ్ళీ ప్రిపేర్ అయ్యారా అప్పుడు మళ్ళీ చెప్పింది కానీ కూర్చో ఒక్క నిమిషం. నెక్స్ట్. My name is Pooja. I am studying second class. ఒకటి మానవుల రెండు 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 మంచి చెడులు రెండు మూడు 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 మన జెండా రంగులు మూడు నాలుగు 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 మనకు కుర్చీకి ఐదు 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 మన చేతికి వేలు ఐదు ఆరు 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 ఋతువులన్నీ ఆరు ఏడు 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 వారాని రోజులు ఏడు ఎనిమిది 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 దిక్కుల మూలలు ఎనిమిది తొమ్మిది తొమ్మిది నవధాన్యాలు తొమ్మిది పది 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 పాపలు పాడే పాట ఇది. థ్యాంక్ యూ. సెకండ్ క్లాస్. రెడ్ 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 యాపిల్స్ ఆర్ రెడ్ yellow 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 bananas are yellow green 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 guavas are green orange 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 carrots are orange brown 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 pumpkins are brown purple 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 brinjals are purple white 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 radishes are white. వస్తుంది దోలం దోలం జరగండి ఆగినాక ఎక్కండి రోజా పాపాలకు ఉడ్డు మిట్ట తిన్నిస్తా పాలు తాగిస్తా. భలే భలే వా భలే భలే వా నీ నాటిన ముక్కులు బదిగించు వాన తడపడి వాన పడి పడి వాన వాన పంట పొలానికి పనుసు వాన. థ్యాంక్ యూ. స్పీచా సాంగా? సాంగ్. My name is Nancy. I am studying second class. Daddy finger, daddy finger, daddy finger, where are you? Daddy finger, daddy finger, where are you? Here I am, here I am. How are you? How are you? Mummy finger, where are you? Mummy finger, where are you? Here I am, here I am. How are you? Brother finger, where are you? Brother finger, where are you? Here I am, here I am. How are you? Are you? Sister finger, where are you? Sister finger, where are you? Here I am, here I am. Are you? Baby finger,
వెరీ గుడ్. అంటే ఈ మెగా పేరెంట్స్ డే మన రాష్ట్రం అంతా జరుపుకుంటున్నారు. మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం రూపొందించారు. దాన్ని ఇక్కడ స్కూల్ మాస్టర్లు అందరూ కూడా చక్కగా ఎంతో గొప్పగా పిల్లలకి ఒక్క 2 నెలలు 3 నెలల ముందే అయినా సరే ఆ పిల్లలకి అన్నీ నేర్పించి ఎంతో చక్కగా చదువులు పద్ధతులు అన్నీ నేర్పి అలాగే ఆటపాటలు కూడా మానుకోకుండా నేర్పించి ఇక్కడ ఇంత గొప్ప అవకాశాన్ని మేస్టర్లు చాలా బాగా చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు అన్నారు కాదు, మేస్టర్లు మన గ్రామాన్ని ఎంతో గొప్పగా చూసుకుని మన పిల్లల్ని ఆడపిల్లలా చూసుకుంటున్నారు. కానీ కొంతమంది పిల్లలు కానీ ఆలకించట్లేదు, మాటలు వినటం లేదు. స్కూల్ మాస్టర్లు ఎంతో క్రమశిక్షణగా చెప్తున్నారు, కానీ ఇంటి దగ్గర మన తల్లిదండ్రులు చెప్పడం లేదు. నా ఉద్దేశం సుమా అలాగే మిమ్మల్ని విమర్శించడం కాదు, తల్లిదండ్రులు కొంచెం గానం పెంచుకుంటున్నారు. పెంచుతామ్మా, బాలలకే భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ మొక్కను నాటేమంటే రేపు పొద్దున్నే కాయగాయదు, 10 సంవత్సరాలకు కాదు అది. అందువల్ల మన పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకుంటే వెళ్తూ మేస్టర్లు చెప్పింది పావలే, మనం ఇంటికాడ బోధించింది ₹10. అందువల్ల మీరు తల్లిదండ్రులు అందరూ ఇక్కడికి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరూ ఉద్దేశించి చెప్తున్నానమ్మా, మీరు అందరూ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా చక్కగా మంచి వినయబుద్ధులు నేర్పించాలి. స్కూల్లో అయితే కనుక నాకు తెలుసుండి మన గ్రామంలో ఏ మాస్టర్లు వచ్చినా చాలా చెప్తున్నారు. అలాంటప్పుడు సునీల్ మాస్టర్ గారు కూడా ఎంతో చక్కగా ఆడపిల్లలే, మన పిల్లలు కాదు, స్కూల్లో ఉన్నంతసేపు 12 గంటలు ఆడపిల్లలే. అందువల్ల మనం చాలా చక్కగా చెప్పించాలని కోరుకుంటున్నాను. కాస్త టైం కుదరకపోయినా సరే మా కోసం కుదుర్చుకొని వచ్చినందుకు ధన్యవాదాలు. మరి మీ సూచనలు సలహాలు మేమందరం పాటించి పిల్లల్ని మంచి స్థితికి తీసుకెళ్తామని. ఇంకెవరైనా పేరెంట్స్ తరపు ఎవరైనా మీరు 2 మాటలు మాట్లాడారు, ఇంకెవరైనా మాట్లాడతారండి పేరెంట్స్ నుంచి? ఎవరు? రాము గారు 2 మాటలు మీ పిల్లల గురించి మాట్లాడరా? ఓకే, మరి థ్యాంక్స్ అండి. మరి ఈ కార్యక్రమం ఇంతటితో క్లోజ్ చేసి నెక్స్ట్ మనం మ్యూజికల్ చైర్స్ తల్లులకి మ్యూజికల్ చైర్స్ పోటీలు పెడదాం. పోటీలు కూడా అయిన తర్వాత లంచ్కి వెళ్ళడం జరుగుతుంది. అందరూ లంచ్ చేశాకే వెళ్ళాలి. ఎవరు దయచేసి పని అనేది నెలదు. నేనైతే మదరు ఫాదర్ ఇద్దరినే తీసుకురమ్మని చెప్పాం. పనులు ఉండవు ఏమో. This is musical chairs. Go round, and when the music stops, sit down. అది కూడా రండి. అరే బాయ్ స్పీకర్ చేరుంచు. ఏమవుదు, నడవడమే కదా, నడవడమే కదా. స్టాప్ కూడా యాక్సెప్ట్ చేసేద్దానండి. స్టాప్ అన్న కూర్చుని పోండి. ఇంకా అది తీసుకున్నారు కదా. ఓకే ఓకే. వెనక్కి రండి మీరు వెనక్కి. అందుకే చెప్తాను నేను. ఏమండి ఈసారి సాంగ్ మొత్తం ఆగిపోతేనే
ఓ మేడం గారు ఇస్తారు పక్కకి. ICF season is here. Explore all open and upcoming ICAs on Zoom. I'm playing the music. You all have to slowly. And then when music is stopped, you should. Yes, I'm playing the music. వస్తుందంట. సరే ఇంకా కుర్చీ దగ్గరికి వెళ్ళిపోతున్నా దూరంగా కంప్యూటర్ చదివేసుకుంటుంది. తెలియదు మా తెలియదు. అదేంటి ఇంకా పక్క నుంచి తిరుగుతారండి, దూరంగా తిరగాలి. లక్ష్మి గారు వచ్చారు. సో లక్ష్మి గారిని ఎంపీటీసీ గారి చేతుల మీదుగా గిఫ్ట్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. క్లాస్ కొట్టండి అందరూ. అలాగే సెకండ్ ప్లేస్లో వచ్చిన రత్న గారిని వైస్ చైర్మన్ గారు ముందుకు రండి. వైస్ చైర్మన్ గారి చేతుల మీద గిఫ్ట్ స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. క్లాస్ అందరూ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏంటంటే ఇవి మనం గిఫ్ట్కి వాల్యూ లేదు, అది అంత అన్నది కాదు. మరి ఇలాంటి ముందు ఇంకా బాగా మీరు పాఠశాలలో పార్టిసిపేషన్ ఉండాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన
ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీ గారికి, సచివతి గారికి, అలాగే చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అశోక్ గారు, ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నెక్స్ట్ కార్యక్రమం లంచ్కి అందరూ ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. అన్నీ చక్కగా స్పెషల్గా తయారు చేస్తున్నారు. మీ పిల్లలకి ఆహారం ఎలా ఉంటుంది, మన పాఠశాలలో భోజనం ఎలా ఉంటుందో చూడమన్నారంటే దాన్ని ట్రై చేయమన్నారు. అదే ఒరే ఎత్తుకొనే ఉండదు. బాగానే ఉంది. కుదిరిలేస్తే మొన్న కూడా అలాగే అనుకున్నారు. తర్వాత మళ్ళీ తిప్పలు మేడం అమ్మాయిని బాగా తీయమంటారు. అమ్మాయికి మాకు మామూలు ఫోటో తీసుకుంటారు. చేసి
తీసుకెళ్ళు. అయ్యి బాబు